శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 353వ భాగం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. నిన్నటి ఎపిసోడ్లో చివరగా ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. 2000 నోటు నేను మర్చిపోవడం, ఒక స్నేహితురాలు యథాలాపంగా దాన్ని గుర్తు చేయడం, అబ్బా ఉందిలే అన్నటువంటి ఆనందపడ్డం అన్నటువంటి ఉదాహరణని చూసామన్నమాట. దాని ఆధారంగా ఇప్పుడు మనం కొన్ని విషయాలు, ఆత్మకు సంబంధించిన విషయాలు మనం ఇక్కడ ముచ్చటించుకున్నాం. ఇప్పుడు పురుషోత్తముడైనటువంటి పరమాత్మ మన స్వరూపంగానే ఉన్నాడు. ఆ 2000 రూపాయల నోటు నాదే, కానీ పురుషోత్తముడైనటువంటి పరమాత్మ నా స్వరూపమే. ఆ 2000 రూపాయల నోటు నాదే, కానీ అజ్ఞానంలో మరుపులో ఆ 2000 ఉందని మర్చిపోయాను. ఈ పురుషోత్తముడు నేనే, పరమాత్మ నా స్వరూపంగానే ఉన్నాడన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయాను. 2000 రూపాయలు నాది అన్నది ఎలాగా మర్చిపోయాను, ఈ స్వరూపం పరమాత్మ స్వరూపమే అన్నది కూడా మర్చిపోయాను. ఇప్పుడు ఆప్తవాక్యంతో, ఒక స్నేహితుడు ఆప్తవాక్యం అన్నాం, ఆ స్నేహితుడు చెప్పినటువంటి ఆ మాట, చేసినటువంటి ఆ వాక్యంతో, ఇదిగో ఇక్కడే ఉంది అని చెప్పినటువంటి వాక్యంతో అంటే అక్కడ స్నేహితుడు అయితే ఇక్కడ గురువు అనమాట. గురూపదేశంతో స్వరూపభూతమైనటువంటి పరమాత్మని అనుభవించగలుగుతాం అనమాట. ఆ స్నేహితురాలు ఇదిగో అని చెప్పి ఇచ్చింది ఆ 2000 రూపాయల నోటు. ఇక్కడ గురువు చెప్తాడు, అరే నాయనా నువ్వు మర్చిపోయావు, నీ స్వరూపమే అయి ఉంది, పరమాత్మ నీ స్వరూపమే అయి ఉన్నాడురా, ఎక్కడో లేడు, కొండ గుహల్లోనో ఆకాశంలోనో హిమాలయ పర్వతాల్లోనో లేడురా, ఆ పరమాత్మ నీ స్వరూపమే అయి ఉన్నాడు అని గురువు గుర్తు చేస్తాడనమాట ఆప్తవాక్యంతో. అలా ఎలాగైతే స్నేహితురాలు ఆ 2000 రూపాయలు మనకు చూపించిందో అలాగా. కాబట్టి ఇది ఇక్కడ ఏంటంటే ఆ ప్రాప్త రూప ప్రాప్తి అన్నమాట. ఇప్పుడు మనం భగవద్గీత విషయానికి వద్దాం. ఇక్కడ చెప్పవలసిన విషయం అంతా చెప్పి చిట్ట చివరిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ని ఏమడుతున్నాడు, అర్జునా విన్నావా? విన్నాను స్వామి. ఏకాగ్రతతో విన్నావా? విన్నాను స్వామి. ఏది నీ అనుభవాన్ని చెప్పవయ్యా అన్నాడు. సహజంగా సామాన్య గురువులైతే ఉపదేశం చేస్తారు. మంత్రోపదేశం చేశాక 12 సంవత్సరాల పాటు ఆ సాధన అంతా అయిపోయినాక అప్పుడు నీ అనుభవం ఏంది అని అడుగుతారు. 12 సంవత్సరాల తర్వాత అడుగుతారు సామాన్య గురువులు అనుభవాన్ని చెప్పని. ఇక్కడ ఈయన సామాన్య గురువు కాదు కదా, జగద్గురువు బోధ. ఆయన ఎవరు? శిష్యుడు. ఆయన కూడా సామాన్య శిష్యుడేవి కాదు. కాబట్టి బోధ జరుగుతుండగానే ఏమందయ్యా నీ అనుభవం, కమాన్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు, నీ అనుభవం ఏంటి చెప్పు అని అడుగుతున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ అనమాట. ఉపదేశం ముగియగానే అనుభవాన్ని చెప్పు అని అడుగుతున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడు అనమాట. అర్జునుడు మామూలు శిష్యుడు కాదు, పరమాత్మ మామూలు గురువు కాదు కదా. కాబట్టి ఈయన మామూలు శిష్యుడు కాదు కాబట్టి చిటికల మీద ఆయన టక తన అనుభవాన్ని చెప్పేశాడు. ఏం చెప్పాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ అంటాడు అనమాట అర్జునుడు. అయ్యా నా మోహం నశించింది, నీవిచ్చినటువంటి ఔషధం ద్వారా నాకున్నటువంటి జాడ్యం, రోగం నివారైంది. క్లైబ్యం మాస్మగమఃపార్థ అంటూ మొదలుపెట్టాడు కదా, ఇదేందయ్యా నీకు ఎట్టొచ్చింది ఇక్కడ అన్నట్టుగా. అలాగే నాకున్న ఈ జాడ్యం, మోహం అనేటువంటి ఈ జాడ్యం నాకు వదిలిపోయిందయ్యా. నీవు ఇచ్చిన మందు బాగా 1000 పొటెన్సీ యొక్క మందు నా మీద బాగా పనిచేసింది. నా మోహం అనేటువంటి రోగ ప్రభావంతో నేను ఇప్పటి వరకు నేను క్షత్రియుణ్ణి, నేను కుంతి కుమారుణ్ణి, నేను యుద్ధానికి వచ్చాను, నేను చంపేస్తున్నాను, నా గురువుల్ని, స్నేహితుల్ని, బంధుజనాల్ని చంపబోతున్నాను అనేటువంటి నేనే కర్తను, నేనే భోక్తని అని తలపోసి మోహంతో బంధీకృతుడైనటువంటి నేను నువ్విచ్చినటువంటి ఈ యొక్క ఔషధంతో నా మోహం అనే రోగం పటాపంచలైపోయింది కృష్ణ అంటున్నాడు అనమాట ఇక్కడ అర్జునుడు. స్మృతిర్లబ్ధా, ఇక్కడ ఇది ఈ పాయింట్ మనకు గుర్తు. నాకు స్మృతి వచ్చింది, స్మృతి కలిగింది అంటే మర్చిపోయాడు ఆయన స్వరూపం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆత్మశక్తి ఏంటో అన్నీ మర్చిపోయి నేను పరిమితమైపోయి నేను 3 మూరల అర్జునున్నే, నేను కుంతి కుమారుని అనేటువంటి ఆ మోహంతో బంధింపబడి ఆడికి పడిపోయినటువంటి వ్యక్తి స్మృతి వచ్చింది నాకు అంటాడు పురుషోత్తముని యొక్క ఉపదేశంతో. స్మృతిర్లబ్ధా, నాకు స్మృతి లాభం కలిగిందయ్యా, నేనెవరో నాకు తెలిసింది, నన్ను నేను మర్చిపోయి ఇక్కడ ఇలాగ ఉండిపోయానయ్యా, నేను మర్చిపోయాను నన్ను నేనేంటి, నా స్వరూపం ఏంటి అన్నది నేను మర్చిపోయాను. నీ ఉపదేశం యొక్క ప్రభావంతో నా స్వరూపం తిరిగి నాకు జ్ఞాపకం వచ్చింది కృష్ణ
ఇప్పుడు నాకు వచ్చింది అర్థమైంది ఏంటి, నేను క్షత్రువుని కాను, నేను కుంతి కుమారుని కాను, నేను యుద్ధానికి కర్తని కాను, నేను వీళ్ళు ఎవరిని చంపడం లేదు, వాళ్ళు ఏమి చనిపోయేవాళ్ళు కాదు, నేను అకర్తనయ్యా, నేను భోక్తను, నేను కర్తని కాదు, నేను భోక్తని కాదు, నేను ఎవరిని, నిత్య శుద్ధ బుద్ధ ప్రకృత, నేను నిత్య శుద్ధ భుక్తమైనటువంటి పరమాత్మని, సర్వజ్ఞుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి, సర్వాంతర్యామిని అనేటువంటి ఆ భావన నాకు అర్థమైందయ్యా కృష్ణ, నీ అచ్యుత తండ్రి, నీ అనుగ్రహంతో ఈ అనుభవాన్ని నేను పొందాను అయ్యా. ఈ అనుభవాన్ని పొందడం, నువ్వు అడిగావు కదా ఏంటి నీ అనుభవం అని, నా పాండిత్యంతో కాదయ్యా, ఇది నా ప్రభావంతో కాదు, ఇది గురువు, జగద్గురువు అయినటువంటి నీ ప్రసాదంతో నాకు ఈ కృప లభించింది. ఇందాక అనుకున్నాం ఏంటి, ఆప్తవాక్యంతో, గురువుపదేశంతో, ఇక్కడ గురువు కృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశంతో, కృష్ణ పరమాత్మ యొక్క ఆప్తవాక్యంతో అర్జునుడు తన యొక్క స్మృతిని మళ్ళీ తెచ్చుకున్నాడు. ఏమిటా స్మృతి, నేను సచ్చిత్తానంద పరమాత్మని అన్నటువంటి ఆ గట్టి దృఢమైనటువంటి భావాన్ని తిరిగి పొందాడు అర్జునుడు అనమాట. కాబట్టి అంటున్నాడు, నాయనా నీ యొక్క ప్రసాదంతో నాకు ఈ స్మృతి లభ్యమైందయ్యా. స్వరూప స్థితి నుండి జారడం నీకైతే ఎప్పుడు లేదు, నీవైతే స్వరూప స్థితిలోనే ఎప్పుడు ఉంటావు, నాకు కూడా అట్టి వరాన్ని దయచేయి. స్వరూప స్థితి నుంచి, ఆత్మస్థితి నుంచి బాగా రూఢి అయినటువంటి దృఢమైనటువంటి ఆత్మస్థితిలో ఉండేటట్టు నన్ను చూడవయ్యా, నాకు కూడా అట్టాటి వరాన్ని దయచేయవయ్యా. స్థితోస్మి అంటాడు, స్థిత ప్రజ్ఞుణ్ణయ్యానయ్యా నేను. గత సందేహాలన్నీ నాకు అన్నీ కూడాను నశించిపోయాయి, సందేహాలన్నీ నాలోంచి వెళ్ళిపోయాయి అని చెప్పాడు అర్జునుడు తన అనుభవాన్ని అనమాట. ఏమైందని అనుభవం అంటే, అనుభవం చక్కగా చెప్పాడు అన్నమాట అర్జునుడు. ఇప్పుడు మనం గీతా భక్తుడము, గీతా సాధకులము అనే మనం అనుకున్నట్లయితే అర్జునునికి కలిగినటువంటి అనుభవాన్ని మనకు కలగాలి. అది ఒక టెస్ట్ చేసుకోవాలి మనం. ఆ అనుభవం మనకు కలగలేదంటే ఇంకా శ్రద్ధగా గట్టి ప్రయత్నం ఇంకా జరగలేదనేది మనం అర్థం చేసుకోవాలి, మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట. కాబట్టి మోహ నష్టం అనేది గీతా భక్తుని యొక్క ఫలం. భగవద్గీతని చదువుతున్నాడు, భగవద్గీత పారాయణ చేస్తున్నాడు, భగవద్గీతని బాగా శ్రవణం చేస్తున్నాడు, మననము నిధిధ్యాసనం చేస్తున్నాడు అంటే దానికి ఫలితం ఏంటంటే స్మృతి లాభం, స్మృతి రావాలి. స్మృతి ఏంటి? స్మృతి అంటే ఏమిటి? స్మృతి నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని అన్నటువంటి స్మృతి కలగాలన్నమాట. అదేవిధంగా మోహ నష్టం కలగాలి, అది ఒకలా ఫలం. మోహం వెళ్ళిపోవాలి, ముందు స్మృతి కలగాలి, స్మృతి ప్రయోజనం అనమాట. మోహ నష్టం ఫలం అయితే స్మృతి ప్రయోజనం, రెండు ఒకటే, ఫలమన్నా ప్రయోజనం అన్నా. గీతని బాగా మనం అభ్యసిస్తున్నాము అంటే మనకి మోహం పోవాలి మన దగ్గర నుంచి. అదేవిధంగా స్మృతి కలగాలి. ఏం స్మృతి? పరమాత్మ నేనే అన్నటువంటి తన స్వరూపం తనకి గోచరించాలన్నమాట. ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడు? నేను స్మృతి వచ్చిందయ్యా, నా స్వరూపాన్ని నేను గుర్తించాను అన్నాడే కానీ కొత్తగా ఎక్కడి నుంచో వచ్చి పడలేదు ఆయనకి. ఏంటి ఇవన్నీ? తన స్వరూపాన్ని తాను గుర్తు చేసుకున్నాడు అనమాట. తన 2000 రూపాయల నోటును తానే గుర్తించాడు అనమాట. తనదే అయినటువంటి 2000 రూపాయలు తను సమకూర్చాడు. అలాగే తనదే అయినటువంటి పరమాత్మ స్వరూపం అయిన తనని తాను గుర్తించాడు. ఇది ప్రత్యభిజ్ఞ అంటారు వేదాంతంలో అనమాట. మామూలుగా ఈ ప్రత్యభిజ్ఞ ఎలా కలిగింది? గురూపదేశంతో కలిగింది ప్రత్యభిజ్ఞ. ఆ యొక్క ప్రత్యభిజ్ఞని మనకి అధ్యాయం చక్కగా ఇవ్వబోతోంది అనమాట. మామూలుగా ఆత్మన్నా పురుషోత్తముడన్నా ఎక్కడి నుంచి వచ్చేటువంటి కొత్త వస్తువు కాదు. ఆత్మ బయట నుంచి ఎక్కడి నుంచో రాదు. అప్రాప్త రూప ప్రాప్తి కాదు, ప్రాప్త రూప ప్రాప్తి. ఉన్నదే అయి ఉన్నది, కానీ నీవు మర్చిపోయావు. అమర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకో, అంతే. ప్రత్యభిజ్ఞ చేసుకో, అంతే. నీవే పరమాత్మ. నీకు పరమాత్మకి ఏమాత్రం తేడా ఉండదు. కాబట్టి ఎక్కడి నుంచో కొత్తగా సంపాదించే వస్తువు కాదయ్యా ఆత్మ. ఎక్కడి నుంచో కొత్తగా సంపాదించే వస్తువు కాదయ్యా పురుషోత్తముడు. అది నీ స్వరూపమే అయి ఉంది. కాబట్టి పురుషోత్తముని ఎక్కడ వెతకాలి అంటే బయట ఎక్కడనో, హిమాలయాల్లోనో, ఇంకొక దగ్గర థారేడార్లోనో ఎక్కడో కాదు, ఆకాశంలోనో ఇంకో దగ్గర కాదు, నీలోనే వెతకాలి. పురుషోత్తముని నీలోనే వెతికి నీవు పట్టుకోవాలి అని పరమాత్మ మనకి బోధ సలుపుతున్నాడు. రేపటి ఎపిసోడ్లో మనం ఏకంగా ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలోనికి ప్రయాణిద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ కృష్ణ.